పూల కుండీలు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్గా చూడవచ్చు. ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవ అయింది. సో ఇద్దరు పూల కుండీలు కూడా అన్ని కింద పడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ బారిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి దృశ్యాలు క్లియర్గా చూడవచ్చు. ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు, ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవ అయింది. సో ఇద్దరు ఒకరినొకరు